రాత్రి గ్రహణం అయిపోయిన తర్వాత పటాలన్నీ శుభ్రం చేద్దామని చెప్పి శుభ్రం చేస్తున్నానండి. క్లీన్గా శుభ్రంగా క్లాత్ పెట్టి తుడిచేసి ఒక్కొక్క పటం శుభ్రంగా నీళ్ళతో తుడిచి ముందు ఆ బొట్లన్నీ తుడిపేస్తున్నాను అనమాట. ఒక్కొక్క పటం నీట్గా చేసేసి అక్కడ ఉన్న పూలు, ఇదివరకు పెట్టిన పూలు అవన్నీ తీసేసి శుభ్రంగా చేస్తున్నాను అనమాట. చంద్రగ్రహణం అయిన తర్వాత, సూర్యగ్రహణం అయిన తర్వాత పటాలు శుభ్రం చేసుకోవాలంటారుగా. రాత్రి ఇల్లేది శుభ్రం చేసుకున్నాం, మళ్ళీ తెల్లారి కూడా తల పోసుకున్నాను, ఇల్లు తుడుచుకున్నాను, అన్నీ చేశానండి. ఇక ఒక్కొక్కటి శుభ్రంగా తుడిచేసి గంధం పెట్టి బొట్లు పెడదామని మళ్ళీ పటాలన్నీ శుభ్రం చేస్తున్నాను అనమాట. ఒక్కొక్క దానికి తడితో తుడిచేయటం, ఇంకా పక్కన పెట్టి ఆ పటం లక్ష్మీదేవి పటం అది. తర్వాత గుడ్డ పెట్టి తుడిచేసి అన్నీ శుభ్రం చేస్తున్నాను అనమాట. ఆ పటం అన్నీ, ఇంకొక పటం ఉంది అక్కడ, బాబా గారి పటం ఉంది, అది ఉంది అక్కడ. ఇంకా ఒక్కో దానికి గంధం పెడుతున్నాను అనమాట. అక్కడి నుంచి షిరిడి నుంచి తెచ్చిన గంధం అచ్చగా పటాలకే వాడుతున్నానండి. ఆ పటాలకి శుభ్రంగా గంధం పెడుతున్నాను అనమాట. ఒక్కో పటానికి తుడిచి అన్నిటికీ పెట్టడం అయిపోయినాక కుంకుమ పెడుతున్నాను అనమాట. మళ్ళీ ఒక్కో దానికి కుంకుమ, గంధం పెట్టడం అయిపోయింది, మళ్ళీ కుంకుమ పెడుతున్నాను నీట్గా. మొత్తం 5 పటాలేనండి, నేను అంతకంటే ఎక్కువ పెట్టుకోలేదు, ఆడ పట్టను కూడా పట్టవని ఇంకంతే పెట్టుకున్నాను అనమాట. అది లాస్ట్గా బ్రహ్మంగారి పటం అండి, అది కూడా తుడిచి క్లీన్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట. అన్నిటికీ బొట్లు పెట్టడం అయిపోయింది, మళ్ళీ ఒక్కొక్కటి తీసి పైన పెట్టుకుంటున్నాను అనమాట. అట్లా అదేమో పార్వతీ పరమేశ్వర్లు, అది వెంకటేశ్వర స్వామి, అది రాముల వారు, సీతాదేవి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి పటం అది. అది బ్రహ్మంగారి పటం, అది వినాయకుడి పటం. అదండి, అంతవరకేనండి నేను ఎప్పుడు రోజు పెట్టుకునేది కూడా. శుభ్రం క్లీన్ చేసుకుంటా వారానికి ఒకసారి. ఇప్పుడు గ్రహణం తర్వాత చేయాల్సి వచ్చిందనమాట. అప్పుడు చేయకూడదు అంటారు కదా, గ్రహణం అయిన తర్వాత పటాలన్నీ క్లీన్ చేసేసాను, బొట్లు పెట్టాను, ఇక పూలు పెడుతున్నాను అనమాట. అన్నిటికీ మందార పూలు బాగా పూసినాయండి ఈరోజు కూడా. ఒక్కొక్క దానికి ఒక్కొక్క మందార పువ్వు పెడుతున్నాను అనమాట. నిన్న పొదిలి వెళ్ళినప్పుడు ఆయన చామంతి పూలు కూడా తెచ్చాడండి, అవి కూడా ఉండయి. ఒక్కొక్క పటానికి ఒక్కొక్క మందార పువ్వు పెట్టేసా. మందారాలు మాత్రం డైలీ పోస్తున్నాయండి, బాగా నీళ్ళు పోస్తాడు ఆయన చెట్లకి, అందువల్ల బాగా పోస్తున్నాయి. చామంతి పువ్వులు అనమాట, పెద్ద పెద్ద పువ్వులు పొదిల్లో తెచ్చాడు, ఒక కవర్ ఎంత తీసుకున్నారో కానీ. ఇంకా అటు పెట్టేస్తాను అనమాట బాబా గారికి. రేపు శుక్రవారం కదా, రేపు కూడా కొంచెం పెడదామని కొన్ని పెట్టాను ఈరోజు. ఇంకా పూలు పెట్టడం అయిపోయింది క్లీన్ చేసి, ఇంకా కడ్డీలు వెలిగించి దండం పెట్టుకుందామని. కడ్డీలు కూడా వెలిగించాను. కడ్డీలు వెలిగించి కడ్డీలు పెట్టే దాంట్లో పెట్టి అక్కడ పెట్టి దండం పెట్టుకున్నాను అనమాట. పటాలు క్లీన్ అయినాయండి, ముందు గ్రహణం తర్వాత శుద్ధి చేసేసాను. అదే దేవుడా నువ్వే చల్లగా చూసుకోవాలి తండ్రి, దండం పెట్టుకున్నాను.
ఇంకా బాగా చూడండి, అసలు శుద్ధి చేసి పెట్టేటికి ఎంత కళగా ఉన్నాయో చూడండి, నీట్గా పటాలు చాలా శుభ్రంగా వచ్చినాయి అన్నమాట. చాలా బాగుంది చేసేటప్పటికి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.